క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించునుగాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనాన్ని ధ్యానించుకుందాం. భయపడకుడి, నేనే, ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్తున్నాడు. ఏంటి? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, మీరు భయపడవద్దు అంటున్నాడు. ఈ సందర్భాన్ని మనం చూసేటప్పుడు యేసు ప్రభువారికి ముందుగా యేసు ప్రభు చెప్తున్నాడు, నాకు ముందుగా మీరు అద్దరికి వెళ్ళండి, నేను వస్తానని చెప్పిన ప్రభు ఆ రాత్రి 4వ జామున వీరు ఆ సముద్రముపై పడవలో వెళుతూ ఉండగా యేసు ప్రభువారు సముద్రము పైన నడుస్తూ వెళ్తున్నారు. సముద్రం పైన నడుస్తూ వెళ్ళేటప్పుడు ఈ పడవలో ఉన్న శిష్యులందరూ కూడా ఇది ఆవేశమని లేకుంటే ఏదో భూతం అనుకొని భయపడుతూ ఉంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అంటున్నాడు. చూడండి, మనం కూడా ఈ జీవితంలో మనం కూడా ఏం చేస్తుంటామంటే అన్నిటికీ భయపడుతూ ఉంటాం. అన్నిటికీ భయపడుతూ ఉంటాం. నిద్రలో భయపడుతూ ఉంటాం, మెలకుతూ ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాం, లేకుంటే ప్రయాణము చేసేటప్పుడు భయపడుతూ ఉంటాం, లేకపోతే ఆర్థిక సమస్య వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం, వ్యాధి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం, అన్నిటికీ భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, మీరు భయపడకుడి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు తోడుగా వచ్చినప్పుడు, మనతో కూడా ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. చూడండి, ఆ దేవుడు మనలోనే ఉన్నాడు, మనల్ని ఆలయముగా కలిగి ఉన్నాడు. ఆ దేవుడు నివసించే గృహముగా, నివాస స్థలముగా, ఆ దేవుడు నివసించే మందిరాలుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేని గురించి భయపడవద్దు, దేని గురించి చింతించవద్దు, ధైర్యము కలిగి మనం ఉందాం. ధైర్యము కలిగి మనం ఉంటే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుల ప్రభు, రాజులకు రాజు చెప్తున్న మాట, మీరు భయపడవద్దు, ధైర్యముగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ ప్రభు నిజముగా మనతో ఉంటే, నిజముగా మనలో ఉంటే మనకు భయము, పెరిగితనము ఎన్నటికి రాదు. ఆయన మనతో ఉండడం నిశ్చయం. ఇక నువ్వు భయపడుతున్నావంటే దుష్టునికి, సైతానికి, బలహీనతలకు నువ్వు స్థలం ఇస్తున్నావనే అర్థం. కాబట్టి వేటికి స్థలం ఇవ్వకుండా, దుష్టునికి, బలహీనతలకు, సాతానుకు స్థలం ఇవ్వకుండా నీ మనస్సు, నీ హృదయము, నీ ప్రాణాత్మ దేహము ప్రభుపై ఆనుకొని, ప్రభుని నమ్ముకొని ఉన్నట్లయితే తప్పకుండా నీ భయము, దిగులంతా కూడా నీ నుండి పారిపోతుంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేని గురించి భయపడకుండా, ప్రభువా మాకు సహాయం చేయండి, మీకే మహిమ కలుగునుగాక. పరిస్థితులను చూసి, ఆర్థిక ఇబ్బందులను చూసి, వ్యాధి సమయాన్ని చూసి మేము కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉన్నాం. ఆ భయపడకుండా మాకు ధైర్యమును, నెమ్మదిని, ఆశీర్వాదమును, మంచి దీవెనలు కలుగచేయండి. ప్రార్థన వింటున్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలందరినీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఆశీర్వదించుదురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.